హాయ్ ఫ్రెండ్స్, ఈ బోర్లో చూడండి నీరు దాదాపుగా ఎన్ని ఇంచులు వస్తున్నాయి. దాదాపు 2.5 నుంచి 3 ఇంచుల దాకా నీళ్ళు వస్తున్నాయి. ఇవి పెన్నా నదిలో వేసే బోర్ అనమాట. దాదాపు 33 ఫీట్స్ మాత్రమే ఉంటుంది ఈ బోరు. సో ఇందులో నుంచి నీరు ఇన్ని బాగా వస్తున్నాయంటే వర్షాలు పడటం, అంతకుముందు ఆ వర్షాలు పడకముందు పెన్నా నది నుంచి నీరు తీసుకెళ్ళాడు అనమాట పేరూరికి. ఎవరు? తోపుదర్తి ప్రకాష్ రెడ్డి అన్న. ఇతని పుణ్యమే మాకు బోర్లో నీరు నిత్యం ప్రతిరోజు బాగా వస్తున్నాయి. ఎన్ని పంటలు పెట్టినా ఇప్పటికీ బోర్లో గ్రౌండ్ వాటర్ తగ్గలేదంటే ప్రధానమైన కారణం అన్నే. అందరికీ నమస్తే, నేను చాలా బాగున్నాను. మీరంతా బాగున్నారా? ఈసారి పంటలు అయితే బాగా పెట్టుకున్నామండి. దానికి ప్రధానమైన కారణం వచ్చేసి గ్రేట్ ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాష్ రెడ్డి గారు. బోర్లలో అసలు వాటర్ లేవండి. ఆ టైంలో అతను ఒక చెరువు మొత్తం ప్రభుత్వం చెరువులకన్నిటికీ నీళ్ళు నింపింది. సో పెన్నా నదికి ఎవరు నీళ్ళు వదలలేదనమాట. సో ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ పేరూరుకి నీళ్ళు తీసుకోవాలనే ఉద్దేశంతో పెన్నా నది నిండా నీళ్ళు వదిలి ఆ తర్వాత పేరూరుకి తీసుకెళ్ళాడనమాట. ఈ ఐడియా ఎవరికి రాలేదు. మొత్తానికి చాలా గ్రేట్ అండి. అతని వల్లే మాకు బోర్లో బాగా నీళ్ళు వస్తున్నాయి, పంటలు బాగా పండిస్తున్నాయంటే అది ప్రధానమైన కారణం పోతిరెడ్డి ప్రకాష్ రెడ్డి అనమాట. వావ్, చూడండి వాటర్ ఎంత స్పీడ్గా వస్తున్నాయి కాలువలు అండి. ఈ విధంగా కాలువల ద్వారా అతను పెన్నా నదికి మళ్ళించి పెన్నా నది నుంచి నాగలమడక నుంచి పేరూరుకి ఇలా కాలువల ద్వారా తీసుకెళ్తున్నాడు. సో ఈ విధంగా నీరు తీసుకెళ్ళడం వల్ల మా పెన్నా నదిలో నీరు అనేది గ్రౌండ్ వాటర్ బాగా పెరిగినాయి అనమాట. సో మాకు ఇప్పటికి కూడా ఎలాంటి కొరత లేకుండా నీళ్ళు బాగా వస్తున్నాయి. ఇది అన్న పుణ్యమే అని మేము భావిస్తున్నాం. ఇలా నీళ్ళు వదిలినప్పటి నుంచి కొంతమంది వలస వెళ్ళిపోయారు కదా బెంగళూరుకి. వాళ్ళంతా తిరిగి వాళ్ళ సొంత ఊర్లోకి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు. ఎందుకంటే బోర్లో బాగా నీరు వస్తే ఇంకెవరు పోతారండి బెంగళూరుకి. హ్యాపీగా ఇంటి దగ్గర ఉండి పనులు చేసుకుంటూ వచ్చిన లాభంతో అతని దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. సో ఈ రూపమైన అతనికి కృతజ్ఞత భావంగా అతనికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పోతిరెడ్డి ప్రకాష్ రెడ్డి అన్న, నీకు ధన్యవాదాలు అన్న. మీ నుంచే మాకు ఈ పంటలు బాగా పండుతున్నాయి. ఈ గ్రౌండ్ వాటర్ బాగా ఇప్పటికీ అలాగే ఉన్నాయన్న. నీరు వదలడం వల్ల మాకు పంటలు అయితే బాగా పండుతున్నాయి. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ ప్రజలంతా తోపుదర్తి ప్రకాష్ రెడ్డిని నిత్యం తెలుసుకునే ఉంటారు. ఎందుకంటే ఈ బోర్లో వాటర్ బాగా వస్తున్నాయంటే ప్రధానమైన కారణం అతనే కాబట్టి. సో అలాంటి రాజకీయ నాయకుడు కావాలి మాకు అనుకుంటారు. సో మాదైతే పెనుగొండ నియోజకవర్గం. సో మాకు మేబీ అతను నిలబడ్డేమో, కానీ అతని మీద చాలా అభిమానం ఉంటుంది మాకు. లవ్ యూ అన్న. స్వీట్ కార్న్ మొక్కజొన్న పంట చూడు ఎంత హైట్ పెరిగిందో. దీంట్లో నీళ్ళు కట్టాలని చాలా కష్టం. అయినా రైతుకి కట్టక తప్పదనమాట. సో వారానికి ఒకసారి ఇలా నీళ్ళు కడుతూనే ఉండాలి. ఈ నీళ్ళన్నీ అన్నిక్షిణ వాటరే. దాదాపు కృష్ణా వాటరు గొల్లపల్లి డ్యామ్ నుంచి, అక్కడి నుంచి మళ్ళీ కాలువల ద్వారా చెరువుల నుంచి మళ్ళీ పెన్నా నది ద్వారా పేరూరు డ్యామ్కి తీసుకెళ్ళాడు. పేరూరు డ్యామ్ కూడా 2 times మరో బారిచ్చాడన్న. అన్న పుణ్యమా అక్కడ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. సో ఇంకొకసారి నీరు మళ్ళీ పెన్నా నది నుంచి తీసుకెళ్తే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను. సో స్వీట్ కార్న్ చూడండి ఎంత బాగా పెరిగిందో. థ్యాంక్ యూ అన్న. ప్రకాష్ రెడ్డి అన్న ఒకసారి వాళ్ళ ఊర్లో అందరికీ మటన్ భోజనం పెట్టించాడు. అది ఊరు జాతర రోజు అనమాట. మొత్తం ప్రజలందరినీ ఆహ్వానించాడు ఊరున్న. సో చాలామంది వెళ్ళారు. ఆ రోజు మేము కూడా వెళ్ళాము అన్నని కలుద్దాం అనేసి. ఆ రష్లో కుదరలేదు. చాలామందిని అన్నని మీట్ అయ్యారు. ఆ రోజు మొత్తం తిన్న వాళ్ళకి తిన్నంత మటన్ భోజనం ఫుల్గా పెట్టించారు. దాదాపు 150 పొట్టేళ్ళ పైనే. ఆ సంఖ్య అయితే తెలియదు కానీ దాదాపు చాలామంది లక్షల్లో వచ్చారు జనము. సో ప్రతి ఒక్కరికి కడుపు నిండా మటన్ భోజనం పెట్టించాడు అన్న. సో గ్రేట్ అన్న. ఈ విధంగా ఏ రాజకీయ నాయకుడు కూడా పెట్టలేదు అందరికీ మటన్ భోజనం అయితే. సో చాలామంది అంతా రైతులే వచ్చారు. సో రైతులు కడుపు నిండా తినేసి అన్నని కలుసుకొని వెళ్ళిపోయారు అన్నమాట.